డబ్బులు ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వాన్ని మాది. కాబట్టి దయచేసి ఎవరైనా సొల్లు కబుర్లు చెప్తే, మాయ కబుర్లు చెప్తే, మాయ మాటలు చెప్తే మీరెవ్వరూ నమ్మనవసరం లేదు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఏ రూపంలో ఇవ్వాల్సిన అవసరమూ లేదు. డైరెక్ట్గా మీ ఖాతాలోకే ఈ 5 లక్షల రూపాయలు జమ అవుతాయి. కాబట్టి ఆడబిడ్డలంతా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఆడబిడ్డలు ఈనాడు ఇక్కడికి వచ్చారు. ఈ తొలి ఏకాదశి నాడు ఈ ఇల్లు కార్యక్రమం వడివడిగా తొందరగా కట్టుకొని తొందరగా ప్రభుత్వ పక్షాన డబ్బులు మీ ఖాతాల్లో జమ చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చిన ప్రభుత్వం మీది. 500 రూపాయలకే గ్యాస్ ముద్ద ఇచ్చిన ప్రభుత్వం మీది. పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మీ ఖాతాల్లో జమ చేస్తుంది. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగానే 1 రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని మీ ప్రభుత్వం ఈనాడు కల్పించింది. మొన్న ఉగాది నుంచి ప్రతి ఆడబిడ్డకి సన్నబియ్యం ఇస్తుంది మీ ప్రభుత్వం. ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పేరు రేషన్ కార్డులో చేర్చలేదు. ఇప్పటికే పేర్లు చేర్చాం, కొంతమందికి కార్డులు ఇచ్చాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే వారం రోజుల్లో అర్హులైన ప్రతి వాళ్ళకి కొత్త కార్డు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం చెప్పాను, రైతును రాజును చేయాలని. ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వంలో రుణమాఫీ చేసింది వాళ్ళు 17,000 కోట్లు. మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం 10 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తుంది. 4 రోజుల క్రితం టింగ్ 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 అంటూ మీ ఖాతాలలో ప్రతి ఎకరాకి 2 విడతలుగా 12,000 రూపాయలు 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలు రైతుకి భరోసా ఇచ్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ కార్యక్రమాలన్నీ డబ్బుండి చేయటంలా, డబ్బు లేకపోయినా పేదోడి కష్టాలు తెలిసిన మన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తపనతో ఉన్న మన ప్రభుత్వం పేదోడికి భరోసాని కల్పించాలి, రైతన్నకి భరోసాని కల్పించాలి, నిరుద్యోగ యువతకి మరింత అండగా ఉండాలని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. భవిష్యత్తులో మీ దీవెనలు ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈ మధ్య ఎలా అవాక్కులు చవాకులు పేలుతున్నారో చూస్తున్నాం. ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి తరలించుకుపోయే, కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయే కార్యక్రమానికి వారు మద్దతు ఎలా పలికారో మనకు తెలియంది కాదు. గోదావరి బేసిన్ నీటిని పెన్నా బేసిన్ నీటికి తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రబుద్ధులు, ఆ దొరవారి సమక్షంలోనే జరిగింది. కానీ
దాన్ని కప్పిపుచ్చి చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడు ఆ నిందంతా ఇందిరమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు. కానీ వారు ఒకటి గమనించాల్సింది ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రాణహిత చేవెళ్ళ అంటే గోదావరి నుంచి చేవెళ్ళ కృష్ణా బేసిన్కి ఆనాటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.